ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటామో, దేవునికి మొరపెడుతూ ఉంటామో, దేవుడు ఆలకించి మన ప్రతి ఒక్క మొరకి జవాబునిచ్చేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. మనం ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోకూడదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టుకునే బిడ్డలుగా ఉండాలండి. ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏది అడగాలి? దేవుని చిత్తానుసారం ఏమైతే ఉంటుందో అవే అడిగేటువంటి బిడలుగా ఉండాలి. మనకు హాని కలిగించేటువంటివో, లేదా దేవుడు చిత్తం లేనియో, లేకుంటే మంచి కార్యాలు మనం అడిగేటువంటి బిడలుగా ఉండాలని. చెడ్డ కార్యాలు, దేవుణ్ణి బాధ పెట్టే కార్యాలు, దుఃఖ పెట్టే కార్యాలు మనం అడగకూడదండి. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనల్ని మనం చూసుకునే బిడ్డలుగా ఉండాలి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి పరిశుద్ధంగా మనం చూసుకోవాలి. మనల్ని ఎవరు వేలెత్తి చూపించకుండా మనం ఎప్పుడైతే పౌరుషంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటామో, మనము బ్రతికి ఇతరులకు మాదిరికరంగా జీవించి మనము మొరపెడుతూ ఉంటాము. ఈ లోకంలో మనకి క్రైస్తవులకి ఎందుకు ధైర్యంగా ఉంటారు? యేసుక్రీస్తు వారిని బట్టి ధైర్యంగా ఉంటారు. నేను సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు. ఎంత బాధలు, ఎంత శ్రమలు కలిగినా కూడా తప్పించగల సముద్రుడు నా యేసుక్రీస్తు వారు. నా మొర ఖచ్చితంగా నా కన్న తండ్రి వింటాడు, ఖచ్చితంగా నాకు జవాబు దయచేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడని మనము యేసుక్రీస్తు వారిని బట్టి మనం సంతోషించే బిడ్డలుగా ఉండాలండి. మనము కూడా అన్యుల్లాగానే మనం రాళ్ళకి, చెట్లకి, పొట్లకి మనం మొక్కటం లేదు. మనము జీవం కలిగిన యేసుని మొక్కుతున్నాం. వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే, అంత భక్తి చేస్తుంటే, మనము నిజమైన దేవుని సేవిస్తూ, జీవం కలిగిన దేవుని సేవిస్తూ, పాత నిబంధనలు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన గొప్ప దేవుని మనం సేవిస్తూ, కొత్త నిబంధనలకు రెండో రాకలు రానై ఉన్న దేవుని మనం సేవిస్తున్నాం. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి ఎల్లప్పుడూ దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలండి, కనపరిచే బిడ్డలుగా ఉండాలండి. మనం భయంతో భక్తితో ఆయనకు మొర పెడితే ఆయన ఆలకించి జవాబు దయచేసేటువంటి దేవుడు, మన మొర ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. అయితే తగిన సమయం కోసం మనం వెయిట్ చేసేటువంటి బిడ్డలుగా, పేషెన్స్ కలిగి ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు మాకు కొన్ని సమయంలో ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారయ్యా. మేము పేషెన్స్ కలిగి ఉండినట్లుగా ప్రాధాయపడుతున్నాం. మాకు సహనము, ఓర్పు అనేది ఉండాలయ్యా. ఎప్పుడైతే మేము తగ్గించుకొని ఉంటామో మీరు హెచ్చించేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషుడు గొప్ప స్థానంలో ఉండాలా, నా పేరే ఎక్కువ రాను గర్వంతో మనుషులు ఉంటారు. మనుషుల్లో కలుపు మొలిచినట్లుగా గర్వం అనేది వస్తూ ఉంటుంది. అది ప్రతిరోజు మీ వాక్యంతో మేము కడుగుకొని, ప్రార్థనలు ఒప్పుకొని, విడిచిపెట్టి, అది మా శరీరంలోకి కానీ, మా ఆలోచనలోకి, మా మనసులోకి రాకుండా మేము ఎప్పుడైతే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటామో, యేసయ్య మా మొరను మీరు ఆలకించి ప్రతిఫలం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ స్తుతులు, స్తోత్రాలయ్యా. బైబుల్లో అనేక మంది భక్తులు గర్వము లేకుండా మీకు ప్రార్థన చేశారు. యోబు గారు ఆస్తులు ఉన్నా, ప్రతి ఒక్క ఆస్తి కోల్పోయినా కూడా యేసయ్య బాధల్లో కూడా దేవుడు నాతో ఉంటాడు, సుఖంలోనే కాదని ఆయన వాళ్ళ భార్యతో అన్నాడు. అందుకని ఆయన రెండంతలుగా ఆశీర్వదించారయ్యా. యేసయ్య మేము అలాంటి వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకొని యేసయ్య బ్రతుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేసి, వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టి పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలం దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరిచినాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.